విజయనగరంలో వైసీపీ పార్టీ కార్యాలయ నిర్మాణంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు. ఆ భూమి తమదే అన్నారు. అయితే ఆ ల్యాండ్ ప్రభుత్వాందేనని వైసీపీ చెప్తోంది. లేటెస్ట్గా టీడీపీ కార్యాలయ నిర్మాణానికి కూడా అక్కడే స్థలాన్ని కేటాయించారంది. మరోవైపు ప్రైవేటు స్థలం ప్రభుత్వ స్థలంగా ఎలా మారిందో విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు అశోక్ గజపతిరాజు. విజయనగరం జిల్లా వైసీపీ పార్టీ కార్యాలయ నిర్మాణంపై మరోసారి రచ్చ కొనసాగుతోంది. విజయనగరం మహారాజుపేట సౌత్ వార్డులోని సర్వే నెంబర్ 569లో వైసీపీ కార్యాలయ నిర్మాణానికి 1 ఎకరా భూమిని కేటాయించింది జగన్ సర్కార్. ఆ స్థలంలో వైసీపీ పార్టీ కార్యాలయాన్ని నిర్మించింది. ఈ భూమి ప్రభుత్వ స్థలం కాదని గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు క్లెయిమ్ చేసుకోవడాన్ని తప్పుబట్టారు వైసీపీ నేత మజ్జి శ్రీను. ఆ స్థలం ప్రైవేటుది అయితే టీడీపీ కార్యాలయ నిర్మాణం కోసం కూటమి సర్కార్ ఎందుకు కేటాయించిందని ప్రశ్నించారు. కాంట్రవర్సీ ఉందని మీరు చెప్తున్నారు తప్ప, అందుకే ప్రజలకు వివరణ ఇస్తున్నాను. ఇందులో ఎక్కడ కాంట్రవర్సీ లేదు. ఇది ప్రభుత్వ నిబంధనల ప్రకారం మాకు ఎకరా స్థలాన్ని రాజకీయ పార్టీలకి, అన్ని రాజకీయ పార్టీలకు కేటాయించిన విధంగానే మాకు కేటాయించారు. అదే జీవో ప్రాతిపదికని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా కేటాయించారు. ఈ ప్రభుత్వం 66 సంవత్సరాల లీజుని ఏ జీవోలో ఆ రోజు మెన్షన్ చేసి ఏ ప్రాతిపదికన కేటాయించారు అదే ప్రాతిపదికన కేటాయించారు. ఎప్పుడు పెట్టారు గవర్నర్? మరి ఆయన ప్రభుత్వంలో రారు తేల్చాలి దాని విషయం. మరి నాకు చెప్పాను కదా మీకు, 2022లో జీవో ఇచ్చారు. వైసీపీ హయాంలో చట్టాన్ని, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారన్నారు గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు. ప్రైవేటు స్థలంలోని వైసీపీ జిల్లా కార్యాలయం నిర్మించారన్నారు. దీనిపై ఏడాది క్రితమే కలెక్టర్కు ఫిర్యాదు చేశామన్నారు. There are records, details kuda meeku istam. Why should I? If you don't agree it's this thing, according to law, take action. Nidrapodam kaadu. Private sthalamo public sthalanga avvadaniki konni paddhathulu untayi. How did you arrive that this is abandoned property? Owners are untraceable. Edo untayi kada. Please tell us, enlighten us. అశోక్ గజపతిరాజు గోవా నుంచి విజయనగరం వచ్చిన ప్రతిసారి వైసీపీ పార్టీ కార్యాలయ నిర్మాణంపై ఆరోపణలు చేస్తున్నారు. మరోవైపు అశోక్ గజపతిరాజు ఫిర్యాదుపై అధికారులు దర్యాప్తు చేస్తున్నామంటున్నారు. చివరికి ఏం తేలుస్తారో చూడాలి.